నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా పులావ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాగో ప్రాసెస్ చూద్దాము. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని మంచిగా కడిగి పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ బాస్మతి రైస్కి ఇక్కడ నేను ఒక 9 టమాటాలు, మీడియం సైజు 9 టమాటాలు తీసుకున్నాను. అంటే దగ్గర దగ్గర 1/2 కేజీ ఉంటాయండి అవి కూడా. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కడుక్కొని తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం కరివేపాకు ఇవన్నీ కడిగి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా మసాలా దినుసులు వేసుకోవాలండి. బగారా ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, కొంచెం మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ బాగా ఫ్రై కావాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. రైస్ 1/2 కేజీ కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. అలా వేసుకున్నాక కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని కూడా మంచిగా ఫ్రై కానివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా కొంచెం వేయించుకున్నాక అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. టమాటాలు మంచిగా మగ్గే వరకు మంచిగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది మెత్తబడే వరకు. ఈ టమాటా పులావ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ప్యూరీ కానీ ఏది చేసుకోవట్లేదు కదా, వాళ్ళ దగ్గర మిక్సీ ఇట్లా అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా కట్ చేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయొచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం మసాలాలు, కారం ఇట్లా వేద్దాము. టేస్ట్కి తగినంత కారము, నేను కొంచెం బిర్యానీ మసాలా వేసానండి. కొంచెం ధనియా పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేయాలండి. దీనికి తగ్గట్టుగా, రైస్కి తగినట్టుగా కూడా ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే ఆ మసాలా మొత్తం వాటికి పడుతుంది కదా. 2 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ దీంట్లో వేసుకొని రైస్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నెమ్మదిగా, బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందే కొలిచి పెట్టుకుంటాం కదా వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిక్స్ కావాలి మొత్తము రైస్కున్న మసాలాకి. ఇలా మిక్స్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ ముందే సాల్ట్ వేసాం కాబట్టి ఏం అవసరం లేదండి. సాల్ట్ అయినా ఇప్పుడు ఇంకా ఒకసారి మీ టేస్ట్ కావాలంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా వాటర్ పోసినాక మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. నీరంతా దగ్గర పడే వరకు హైలోనే ఉంచుకోవాలి స్టవ్. తర్వాత మొత్తం దగ్గర పడ్డాక లాస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్ అంతా. ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు స్టవ్ మొత్తం సిమ్లో చేయాలండి. సిమ్లో చేసి పెడితే ఒక 5 మినిట్స్లో రైస్ ఉడికిపోతుంది. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పులావు. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా కదండి. ఒక టమాటాలు ఉంటే ఎంతో టేస్టీ టమాటా పులావు రెడీ చేసుకోవచ్చండి. పెద్ద కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో ఇలా టమాటా పులావ్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్టీ టమాటా పులావ్ రెడీ అయింది. అంతే అండి, వేడివేడిగా ఒక 2 ఆనియన్స్ పక్కన పెట్టుకొని తినేయడమే. అంతే అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.